Hi friends, welcome back to my YouTube channel. You are watching Nitish Moto Vlogs. Good morning from Murdeshwar. ఎర్లీ మార్నింగ్ టైం అయితే 6:30 అవుతుంది. సో ఇప్పుడైతే వెళ్తున్నాం టెంపుల్కి. చాలామంది ఆటో వాళ్ళని అడిగాం కానీ ఎవరైతే రారన్నారు టెంపుల్ వరకు. సో ఈ అన్న అయితే హెల్ప్ చేశాడు మాకు. ఇంకా వచ్చేసాము టెంపుల్ దగ్గరికి కూడా. వచ్చేసాం గైస్ టెంపుల్ దగ్గర కూడా. ఒక్కసారి ఈ గోపురాన్ని అయితే చూడండి గైస్, ఎంత పెద్దగా ఉందో. నేను నైట్ వచ్చినప్పుడు ఈ గోపురాన్ని చూసాను, నేను అసలు లిటరలీ షాక్ అయిపోయాను. అసలు ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ఇంత క్లియర్గా చూస్తా అంటే అసలు ఇంకా క్రేజీ ఉంది. ఈ గోపురం వచ్చి మనకి ఇండియాలోనే సెకండ్ టాలెస్ట్ గోపురం అనమాట. దీని హైట్ వచ్చి 237 feet అనమాట. మేమైతే ఎర్లీ మార్నింగ్ వచ్చాం కాబట్టి రష్ అయితే చాలా తక్కువ ఉన్నారు గైస్ ఇప్పుడైతే టెంపుల్లో. సో ఒకవేళ ఎవరైనా వచ్చేటట్టు అయితే ఎర్లీ మార్నింగే రావడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఒక 9-10 అయితే మాత్రం అసలు మొత్తం టెంపుల్లో ఫుల్ రష్ ఉంటారన్నమాట. మీకు దర్శనం అవడానికి కూడా చాలా టైం పడుతుంది. సో ఎవరైనా ఒకవేళ వచ్చేటట్టు అయితే ఎర్లీ మార్నింగ్ రావడానికి అయితే ట్రై చేయండి. కొంచెం దర్శనం అయితే ఫ్రీగా అయిపోతుంది మీకు. ఇక్కడ మనకి లోపల చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి గైస్, చిన్న చిన్న టెంపుల్స్. సో ఇదే అనమాట ఫస్ట్ టెంపుల్ లోపల ఎంటర్ అవగానే. ఈ మురుడేశ్వర టెంపుల్కి ఇదే గైస్ బ్యూటీ. మొత్తం 3 sides సముద్రంతో ఫిల్ అయి ఉంటుంది. మేము ఇంత ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితేనే ఇంత రష్ ఉన్నారు. ఇంకా మీరే ఊహించుకోండి, మీరు ఒకవేళ 10 కానీ 11 కానీ వచ్చారంటే ఇంకా చాలా క్రౌడ్ అయితే ఉంటారు టెంపుల్లో. సో ఎర్లీ మార్నింగ్ రావడానికి అయితే ప్రిఫర్ చేయండి గైస్. కొంచెం అయితే క్రౌడ్ తక్కువ ఉంటుంది అంతే. టెంపుల్ లోపల ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంది గైస్. ఇది ఇంకో టెంపుల్ అనమాట లోపల మురుడేశ్వర్లోనే. ఇలా మనకి చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి గైస్, లోపల చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉంటాయి. ఇది ఇంకో టెంపుల్ గైస్ లోపల. సో ఇది వెంకటేశ్వర స్వామి అనుకుంటా, చీకటి నాకు కరెక్ట్గా తెలియట్లేదు. సో ఇది వచ్చి సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్ గైస్. ఇలా మనకి చాలా ఉంటాయి మొత్తం ఈ మురుడేశ్వర టెంపుల్ లోపల. ఈ టెంపుల్ వచ్చి పార్వతీదేవి టెంపుల్ గైస్. సో టెంపుల్ మొత్తం ఇంకా తిరిగి అలసిపోయామన్నమాట. సో అందరికి ఇంకా ఆకలేసి టెంపుల్ లోపల అన్నదానం అయితే వేస్తున్నారు. సో ఇంకా అందరు కలిసి తినడానికి అయితే వచ్చేసాము. టేస్ట్ అయితే అంత గొప్పగా అయితే లేదు గైస్, మనం కూడా అంత ఎక్స్పెక్ట్ చేయకూడదు టెంపుల్ లోపలికి వచ్చి. కింద అన్ని టెంపుల్స్ చూసుకొని ఇంకా కొండపైకి అయితే వచ్చేసాం గైస్. కొండపైన మనకైతే శివుడు స్టాచ్యూ ఉంటుంది. సో ఇది మొత్తం ఇండియాలోనే టాలెస్ట్ స్టాచ్యూ అనమాట. ఇంకా వరల్డ్ వైడ్ చూసుకుంటే మొత్తం వరల్డ్లోనే ఇది సెకండ్ టాలెస్ట్ అనమాట శివుడి స్టాచ్యూ. సో దీని హైట్ వచ్చి మనకి 123 feet అయితే ఉంటుంది గైస్. ఇంకా వరల్డ్ మొత్తంలో సెకండ్ టాలెస్ట్ స్టాచ్యూ అంటే ఇంకా మీరే ఆలోచించండి ఈ టెంపుల్ ఎంత పాపులరో. అలాగే ఈ గోపురం కూడా మనకి ఇండియా మొత్తంలో సెకండ్ టాలెస్ట్ అనమాట. టెంపుల్ అయితే ఖచ్చితంగా చూడాల్సిన టెంపుల్ గైస్ మొత్తం ఇండియాలోనే.
మనం నిన్న నైట్ వచ్చినప్పుడు గోపురం లైట్స్ అయితే వేయలేదు. సో ఎందుకంటే రీజన్ ఇక్కడ మొత్తం పెయింట్ వర్క్ అయితే జరుగుతుంది మొత్తం గోపురానికి. సో దానివల్ల మొత్తం లైట్స్ అంతా ఏం వేయలేదన్నమాట నైట్ పూట. సో నైట్ మనము వచ్చినప్పుడు లైట్స్ వేస్తుంటే ఆ వ్యూ కూడా ఇంకా క్రేజీ ఉండేది. సో అదొకటి కొంచెం డిసప్పాయింట్ అయ్యాము. మన లాస్ట్ వీడియో చూడకపోతే చూసేయండి గైస్. సో మనం మొత్తం పైకి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ నుంచి వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది గైస్. ఇక్కడ లోపల అయితే మనకి చాలా క్రేజీగా ఉంటుంది గైస్. మొత్తం స్టోరీ అంతా చెప్తారనమాట మొత్తం ఈ టెంపుల్ గురించి, శివుడు గురించి. మనకి లోపల శిల్పాలతో మొత్తం చెక్కి పెట్టింటారనమాట. సో అది బ్యాక్గ్రౌండ్ మనకి స్టోరీ కూడా రన్ అవుతూ ఉంటుంది. సో ఆ శిల్పాలని చూస్తూ స్టోరీ కూడా వింటూ ఉంటే మనకి క్లియర్గా అయితే అర్థమవుతుంది గైస్ స్టోరీ మొత్తము. సో నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకుండా చూడండి గైస్.